మకర రాశి చాంద్రమానశ్రీ సార్వనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్ష నవమి ఆదివారం 21/2/21 పౌర్ణమి శనివారం 27/2/21 తారీఖు వరకు ఉన్నటువంటి రోజులు వారం రోజుల్లోనూ కూడా ఆదివారం టు శనివారం వరకు ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం అందరూ తెలుసుకుందాం. మన ఇంట్లో మకర రాశి వాళ్ళు ఉండొచ్చు, చాలామంది దేశంలో మకర రాశి వాళ్ళు అందరూ ఉండొచ్చు. ముందుగా మామూలుగా చెప్పాల్సి వస్తే వారం రోజుల ఫలితాలు మనకి ఎంతవరకు మనకి న్యాయం చేయగలుగుతాము అని మనం చిన్న డిస్కస్ చేసుకుంటే, వారం రోజుల్లోనూ కూడా ఆలోచన మారిపోతుందా, జాతకం మారిపోతుందా అని మనం అనుకుంటే ఖచ్చితంగా మారుతుంది కూడా. ఎలా మారుతుంది? సక్సెస్ కావడానికి ఒక మార్కు చాలు, ఫెయిల్ అవడానికి కూడా ఒక మార్కే చాలు. అలాగే వారం రోజులు చాలా ఎక్కువ అన్నమాట. వారం రోజులు ఉన్నటువంటి కొన్ని వందల గంటలు కూడా ఎక్కువే, నిమిషాలు కూడా ఎక్కువే, సెకండ్లు కూడా ఇంకా ఎక్కువ. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనకి ముఖ్యమే అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. వారం రోజుల్లో ఏం ఫలితాలు వచ్చేస్తాయండి అనుకుంటే తప్పది, చాలా తప్పు. వారం రోజులు ఏంటండి, ఒక్క గంటలో కూడా మనం ఏదైనా సాధించవచ్చు, ఖచ్చితంగా సాధించవచ్చు. అందుకే వారం రోజుల్లో తెలుసుకోవడం అంటే చాలా పెద్ద విషయం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎలా అంటే ఈ మకర రాశి వాళ్ళు దక్షిణ దిక్కు బాగా పనికొస్తుంది. దక్షిణ సైడు మీకు ప్రయాణాలు బాగుంటాయి. దక్షిణ సైడు స్థలాలు ఏదైనా ఉంటే మీరు చక్కగా తీసుకోవచ్చు. దక్షిణం సైడ్ ఉన్నటువంటి విషయాల్లో మీరు పాల్గొనవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ఇది స్థిరమైనటువంటి రాశి. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా తల బిరుసుతనంతో ఉన్నారేంట్రా బాబు అని అందరూ తిడుతూ ఉంటారు. అంటే పొగరుగా ఉంటారు వాళ్ళు. ఆ పొగరుగా ఉండడంతో మాట పౌరుషం ఉంటుంది, స్పీడ్గా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏంటంటే ఎదుటి వాళ్ళందరూ తిడుతుంటారు. కానీ వీళ్ళు ఇంకొకరి జోలికి వెళ్ళరు, ఇంకొకరి విషయం వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి సంబంధించిన విషయాలు వీళ్ళే చేసుకుంటూ వారికి నచ్చినట్టు వెళ్ళిపోతుంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు అంటే దీంట్లో రాశిలో ఉంటాయి. శ్రవణం 4 పాదాలు ఇందులో ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఉత్తరాషాఢకి అధిపతి రవి. కాబట్టి ఈ వారం రోజుల్లోనూ కూడా మరి రవి అనేది మనకి బాగా పనికి రావాలి అంటే ఎలా? ఈ మకర రాశి రీత్యా రవి 8వ స్థానానికి అధిపతి అయిపోయాడు కదా. మరి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ తర్వాత ఏమైనా అపనిందలు పొందేవాళ్ళు, తండ్రికి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, పితృసౌఖ్యం లేని వాళ్ళు ఉంటే గోధుమలు దానం ఇవ్వండి. ఈ వారం రోజుల్లో కొన్ని ఉపశమనాలు జరుగుతాయి, ఖచ్చితంగా డౌట్ లేదు దాంట్లో అని చెప్పి మీకు తెలియజేస్తుంది. తర్వాత చంద్రుడు 7వ స్థానానికి అధిపతి అయ్యాడు కదా. మకర రాశి రీత్యా చంద్రుడు 7వ స్థానానికి అధిపతి. 7 అంటే ఏమిటి? సంపాదన, గండాలు, అనారోగ్యం, భర్త స్థానం, పెళ్ళి, ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి మకర రాశిలోనే గురు గ్రహంతో శని ఉన్నాడు. కాబట్టి కొంచెం ఇక్కడ ఈ గురుడు అనేది ఎప్పటి వరకు ఉంటాడంటే మార్చి 25వ తారీఖు వరకు ఇందులో ఉంటాడనమాట. ఆ తర్వాత ఈ చంద్రుడి వల్ల మంచి సంబంధాలు వస్తాయి. అలాగే దక్షిణ దిక్కు నుంచి సంబంధాలు వస్తాయి. కుజుడి వల్ల 4-11 మంచి లాభాలు ఉంటాయి. ఈ వారం రోజుల్లో మీకు రావాల్సిన భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక డీల్ చేశారు మీరు విషయాల్లో కానీ, అమ్మకం విషయంలో కానీ, కాంట్రాక్ట్ విషయంలో కానీ, రోడ్ కాంట్రాక్ట్స్ కానీ, రైల్వే కాంట్రాక్ట్స్ కానీ, కోర్టుల్లో పనిచేసే వాళ్ళు, లాయర్లు, జడ్జిల దగ్గర నుంచి మొదలు అన్ని రకాలు కూడా మీకు అన్ని లాభాలు కలుగుతాయి. బుధుడి వల్ల 6-9 స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడి వల్ల మంచి బుద్ధి, తెలివితేటలతో కూడిన వాక్చాతుర్యం మీకు ఉంటుంది. కాబట్టి 6 అంటే శత్రుస్థానం, 9వ స్థానం అంటే డబ్బు ఖర్చు పెట్టే స్థానము. కాబట్టి ఈ యొక్క 6-9 స్థానానికి అధిపతి బుధుడు అయ్యాడు. 8వ బుధుడు ఈ రాశి రీత్యా మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు. కాబట్టి 3వ స్థానంలో బంధుత్వ రీత్యా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, హాయిగా ఉంటారు, బంధుత్వం బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, కుటుంబ రీత్యా, సంతాన రీత్యా బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. తర్వాత గురుడు మకర రాశిలోనే ఉన్నాడు. కాబట్టి గురుబలం ఇలాగే ఉంటుంది. ఈ గురుడు బంధుత్వాన్ని ఇచ్చే గ్రహం.
మీకు మీ సొంత బంధుత్వాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా పడుతున్నటువంటి ఎఫెక్ట్స్ ఏమైతే ఉంటాయో ధనరీత్యా, బంధుత్వ రీత్యా, మాట రీత్యా, బిజినెస్ రీత్యా వారి తరపు నుంచి కొంచెం ఊరట కలిగించే విషయాలు మీరు వింటారు. తర్వాత శుక్రుడి వల్ల కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు బాగున్నాడు కాబట్టి కుటుంబంలో మీరు అందమైన వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది, చాలా బాగుంటుంది. శని 1-2 స్థానాలు ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఇచ్చే గ్రహం, శరీరాన్ని కాపాడే గ్రహం శనే కాబట్టి శని తన సొంత ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ శని వల్ల మీకు నష్టం లేదు, ధనరీత్యా ఇబ్బందులు లేవు, అన్నీ బాగున్నాయి. తర్వాత రాహుకేతు 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు. కాబట్టి ఈ యొక్క మకర రాశి రీత్యా రాహు అనేది 5వ స్థానంలోకి వచ్చాడు వృషభ రాశిలోకి. ఇప్పుడు కాబట్టి 5వ స్థానంలో రాహు ఉన్నాడు, తర్వాత 11వ స్థానంలో కేతు. రాహు వల్ల నష్టాలు, కేతు వల్ల లాభాలు ఉంటాయి. కాబట్టి 22వ తారీఖు ఆర్ద్ర నక్షత్రం ఉంది, రాహుకి బాగా పూజ చేసుకోండి ఈ మకర రాశి వాళ్ళు. 23వ తారీఖు పునరసు నక్షత్రం వస్తోంది కాబట్టి గురుడికి బాగా పూజ చేయండి, శనగలు దానం ఇవ్వండి. 24వ తారీఖు పుష్యమి నక్షత్రం వస్తోంది, 12 గంటల 12 నిమిషాల వరకు కూడా స్టార్ట్ అవుతుంది పుష్యమి నక్షత్రం. అప్పటి వరకు కూడా పునరసు ఉంది కాబట్టి గురు బలం కోసం ఈశ్వరుడికి అభిషేకం చేయండి. 25వ తారీఖు మీకు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది కాబట్టి శనేశ్వర పూజా కార్యక్రమాన్ని చేసుకోండి. గురువారం చేయొచ్చు, శనివారం ఎక్కలేదు, గురువారం కూడా చేయొచ్చు. 26వ తారీఖు ఆశ్లేష నక్షత్రం 11:56 దాకా ఉంది కాబట్టి మీరు బుధుడికి పూజ చేసి పెసలు దానం ఇవ్వండి శుక్రవారం నాడు. 27వ తారీఖు పౌర్ణమి సందర్భంగా పుబ్బా నక్షత్రంతో కూడినటువంటి విషయం కాబట్టి మక్క కూడా ఉంది కాబట్టి గణపతి పూజ, అమ్మవారి పూజ చేయండి. పాలతోటి నాగేంద్రుడికి అభిషేకం చేయండి, మీకు అన్నీ బాగుంటాయి. ఇకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఈ మృగశిర నక్షత్రం 21వ తారీఖు పూర్తిగా ఉంది, ఆదివారం నాడు ఎల్లుండి. కాబట్టి ఈ యొక్క 21వ తారీఖు నుంచి మనం ఏం పూజ చేయాలి అంటే ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా శనేశ్వర ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ ఇంట్లో ఈ వారం రోజులు కూడా ఖచ్చితంగా వినిపించేటట్టు మీరు పెట్టుకోండి. స్నానం చేసిన తర్వాత వినండి, మీకు మనశ్శాంతి కలుగుతుంది, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సప్తమంలో అంటే అష్టమంలో ఉన్న గ్రహాలు మీకు పాజిటివ్గా తయారవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి JRTVని మీరు ప్రేక్షకులందరూ కూడా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ యొక్క ఆలోచనలు, మీ సందేహాలు తెలియజేయండి. అలాగే మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి విషయాలు అందరికీ షేర్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ మకర రాశి వాళ్ళందరికీ కూడా రేపు 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు బ్రహ్మాండమైనటువంటి యోగం ఉండాలని చెప్పి మేము వినాయకుడిని కోరుకుంటున్నాం. శుభం.